గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే పల్నాడు, అదే విధంగా తిరుపతి, నీకు తాడిపత్రి, అదే విధంగా మరి పెనమలూరు, ఈ అన్ని పరిస్థితులు చూస్తే ఏంటంటే మరి 4 రోజుల ముందల అక్కడ అధికారులు మార్చారు. కానీ పాత డీజీపీ ఎవరైతే కింది స్థాయి సిబ్బంది డిఎస్పీ స్థాయి నుంచి ఉన్నారో వాళ్ళే అక్కడ ఉన్నారండి. అప్పటికప్పుడు వెళ్ళిపోయి ఎస్పీ మొత్తం సమీక్షిస్తామో కలెక్టర్ మొత్తం సమీక్షిస్తామో చేయలేరు. నేను దానికి ఉదాహరణ ఏంటంటే తాడిపత్రిలో ఉన్నటువంటి చైతన్య అతను డిఎస్పీ ఏ విధంగా అరాచకం సృష్టించారండి. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని దీంతో పాటు మరి ఇవన్నీ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చర్యలు తీసుకోమని చెబుతున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ మీనా గారు వస్తున్న ఫెయిల్యూరేనండి. నేను ఎందుకంటానంటే ఒక ఓటర్ ని ఒక ఎమ్మెల్యే కొట్టినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ సిఫారసు చేస్తే ఆయన మీద తూతు మంత్రం కేసులు పెడతారు. నేను ఇంకోటి కూడా అంటానండి, ఇక్కడ చూడండి పలు సెక్షన్ల కింద వాళ్ళు ఏదో కేసులు పెట్టామంటున్నారు కదా, వాస్తవంగా సిట్ దర్యాప్తు వాళ్ళు వచ్చిన తర్వాత అసలు మీరు ఎందుకు 307 కేసులు పెట్టలేదని అడగటం, దాంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి కేసులు ఎందుకు ఇక్కడ ఉపయోగించలేదు, మీరు ఎందుకు అసలు తూతు మంత్రంగా చేశారని చెప్పి అక్కడ కింది స్థాయి అధికారులు అంటున్నారంటే ఒక విధంగా అర్థం చేసుకోండి. అంటే వైకాపా పార్టీ వాళ్ళు రాయబడినప్పుడు అందరికి 307 లే, ఇప్పుడేం 307 లేవనుకుంటా. ఇప్పుడు గతంలో మనం చూసాం మాయారెడ్డి లాగా ఇది మాయా రాయి, ఆ రాయి మరి పవర్ఫుల్ రాయి కదా, అందుకని అది కొట్టుకుంటూ వెళ్ళింది కాబట్టి దాని మీద చాలా సెక్షన్లు పెట్టారు. నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో చేయకూడని పనులు అంటే ఇప్పుడు పెట్రో బాంబులు, బీర్ సీసాలు, రాళ్ల బస్తాలు వీటికి 307 లా వర్తించవా? అదేగానండి, నేను పల్నాడు ప్రాంతంలో చూడండి పిన్నెల్లి సోదరులు మరి పెట్రోల్ బాంబులు, గడ్డలు, దాంతో పాటు నాటు బాంబులు కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సిఐ స్థాయి అధికారులు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదంటే ఖచ్చితంగా మేము ఏదైతే ఊహించామో అదే జరిగిందండి. మేము కూడా ఏమంటామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది అధికారులు గుండె మీద చేసుకుని చెప్పమనండి, ఎందుకు వైకాపా పార్టీ వాళ్ళకి అంటగాగుతున్నారు? ఫస్ట్ నుంచి మేము అదే చెబుతున్నాం, ప్రజాస్వామ్యంలో మీరు అందరూ సమదృష్టితో చూడాలని చెప్పి. పందాలు అయితే 1-4, 1-5 అని మీకు అలయన్స్ మీద పందాలు కాస్తున్నప్పుడు అది పల్స్ ఆఫ్ ఏపీ, పల్స్ ఆఫ్ ప్రజలని చెప్పుకోవచ్చాం. ఖచ్చితంగా కాయలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కానీ ఒకటండి, ఈ ఎలక్షన్ జరిగిన తీరు చూస్తే గతంలో ఎన్నడూ జరిగినటువంటి హిస్టరీ, మీరు 1983 నుంచి జరిగినటువంటి ఈ పోలింగ్ సెషన్స్ చూస్తే అండి, ఈసారి ఎవరైతే యువకులు, మహిళలు వీళ్ళు పెద్ద ఎత్తున ఓట్లు వేశారంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల వాళ్ళు బయటకు వచ్చి ఓట్లు వేశారండి. ఎక్కడ కూడా వాళ్ళు బెదిరిపోవాలి. దీంతో పాటు మరి ముసలి వాళ్ళు కూడా బయటకు వచ్చి పెద్ద స్థాయిలో ఓట్లు వేశారు. మరి అదే విధంగా పోస్టల్ బ్యాలెట్లు కూడా మీరు చూశారు, గతం కంటే మెరుగ్గా వాళ్ళు కూడా వేశారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది ఖచ్చితంగా. అందుకని వీళ్ళు భయపడిపోయి బాబు గన్మెన్లు కూడా మాకొద్దు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి కొంతమంది విదేశాలు, కొంతమంది పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఎక్కడున్నా కానీ చట్టాలు ఉంటాయి, ఆ చట్టాల ద్వారా తీసుకొస్తాం. ఎవరైతే జోష్ లో ఉన్నారంటారు, అది ఎండ్ ఆఫ్ ద పాయింట్.